వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉద్యమ నినాదాలను నిజం చేస్తున్న కేసీఆర్ సర్కార్. ప్రణాళికా సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడి. మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధికే చేపారొయ్య పిల్లల పంపిణీ. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యం. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ స్పష్టీకరణ. రైతులకు రక్షణ కవచంలో ముఖ్యమంత్రి కేసీఆర్. పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే ఉద్యమ నినాదాలను కేసీఆర్ సర్కార్ నిజం చేస్తోందని ప్రణాళికా సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంటలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ప్రకృతి వనం, హెల్త్ భవనం, మహిళా సంఘం భవనం, వైకుంఠ ధామంను ఆయన ప్రారంభించారు. బదన్కల్లో విద్యుత్ సబ్స్టేషన్, గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ముస్తాబాద్ ప్రెస్ క్లబ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిజం అవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలగొండ అరుణ రాఘవరెడ్డి, టెస్కోప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, పవర్లూమ్ టెక్స్టైల్స్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ఎంపీపీ జనగామ శరత్రావు, జడ్పీటీసీలు నరసయ్య తదితరులు పాల్గొన్నారు. చెరువులు, నదులను నమ్ముకొని జీవనోపాధి గడుపుతున్న మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ చేప, రొయ్య పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తోందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి కన్పట్టణ శివారు సమ్మక్క సారలమ్మ జాతర సమీపంలోని గోదావరి నదిలో 11 లక్షల రొయ్య పిల్లలు, 1 లక్ష చేప పిల్లలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సర్కార్ మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా ఎదిగేందుకు రొయ్యలు, చేపల పిల్లలను ఉచితంగా నదులు, చెరువులలో వదులుతోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనంతరం 8 సార్లు నదిలో చేపలు, రొయ్య పిల్లలను వదిలినట్లు తెలిపారు. ప్రస్తుతం సొసైటీల ద్వారా మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతున్నాయని అన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై కాళేశ్వరం, జై కాళేశ్వరం, జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత, గంగా మాతాకి. అన్న చెయ్యి చెప్పానక్కేవా అన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీటి కోసమే కాదు, తాగునీటి కోసమే కాదు, పరిశ్రమలకు నీరందించడంతో పాటు కులాన్ని, కుల వృత్తిని నమ్ముకొని జీవించేటువంటి
చేపలు అమ్ముకొని గంగపుత్ర బెస్త సంఘానికి సంబంధించి ముదిరాజు కులాలకు సంబంధించి సొసైటీలను ఏర్పాటు చేసుకొని చెరువుల మీద ఆధారపడ్డటువంటి కుటుంబాలకు ఇలా ఒక జీవనోపాధి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దొరుకుతూ ఉన్నది. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో ఉచితంగా చేపల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మత్స్య సంపదను పెంచి బెస్తా ముదిరాజు చేపల వృత్తిని నమ్ముకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఇలా జీవనోపాధి కల్పించిండు. వారికి ఇలా కుటుంబాలలో ఆర్థిక పరిపుష్టత పెంచేటువంటి విధంగా ఉపాధి కల్పించిండు. ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఇలా చేపల పంపిణీ చేస్తున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. 60 ఏళ్ళ వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా ప్రతినిత్యం కృషి చేస్తున్నానని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. 2వ డివిజన్ పరిధిలోని వంగపహాడ్లో 5,90,00,000తో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని విలీన గ్రామాలు కాలనీల అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు జంగా కుమార్ యాదవ్, రాజేష్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు చింతల్ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రైట్ సార్. వర్ధన్నపేట నియోజకవర్గంలోని అసన్పర్తి మండలంలో 51,12,00,000 పైచిలకు విలువ చేసే పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపన చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సహకారంతో, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారి సహకారంతో, గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారి సహకారంతో మరి జయగిరిలో 1,91,00,000, సుదనపల్లిలో 1,30,00,000, నాగారంలో మరి 25,19,00,000 విలువ చేసే అనేక సంవత్సరాల నాగారం ప్రజల కోరిక 25 కోట్లతో మరి పెద్ద చెరువు నాగారానికి, పెంబర్తిలో 3,27,00,000తో అభివృద్ధి కార్యక్రమాలు, గంటూరుపల్లిలో 4,20,00,000తో, సీతంపేటలో 2,20,00,000తో, బైరాన్పల్లిలో 1,90,00,000తో, హెచ్సిఎన్ తండా వంగపాడు టు హెచ్సిఎన్ తండా వరకు 3,90,00,000తో, సిద్ధాపూర్లో 1,35,00,000తో, మరి వంగపాడు గ్రేటర్ వరంగల్ పరిధిలో 5,90,00,000తో మరి టోటల్గా వెరసి 51,12,80,000 రూపాయల విలువ చేసే పనులని ఈరోజు శంకుస్థాపన ప్రారంభం చేయడం జరిగింది. చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పేద బడుగు బలహీన వర్గాల కోసం, మా సన్నకారు చిన్నకారు రైతుల కోసం, మా బెస్తా ముదిరాజుల కోసం, మా గొల్ల కుర్మల కోసం, మా దళితుల కోసం, మరి మా నాయ బ్రాహ్మణులు కులవృత్తుల వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. అందుకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రమైన దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. మరి ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా మా నియోజకవర్గ ప్రజలు, మా గ్రామ పెద్ద రైతులకు రక్షణ కవచంలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్ పరిధిలోని మొగలిచెర్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో 52 లక్షలతో నిర్మించిన 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాము సొసైటీ కార్యాలయాన్ని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్ఆర్ఎస్పీ ఎండిపోయి రైతులు ఆగమయ్యేవారని తెలిపారు. రివర్స్ పంపింగ్ చేపట్టిన తర్వాత ఎస్ఆర్ఎస్పీ నిండుకుండలా మారిందని, ఇప్పుడు సముద్రంలాగా కనపడుతోందని, ఇది కేసీఆర్ వల్లే సాధ్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, సొసైటీ చైర్మన్లు, కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన ఐక్యమైనటువంటి డిసో సంజయ్ రెడ్డి గారు కోఆపరేటివ్ బ్యాంక్ అంటే చాలా మందికి అప్పుడు మొదట్లో కొంత అభద్రత. సరే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 45 సంఘాలకు జిల్లాలో ఉన్నటువంటి 90 సంఘాలలో 70 సంఘాలు జిల్లా బ్యాంక్ కింద ఉంటే 20 సంఘాలు కమర్షియల్ బ్యాంక్ కింద ఉన్నాయి. ఈ 70 సంఘాల్లో దాదాపు 45 సంఘాలకు ఈ గోడౌన్స్ కానీ అగ్రిట్రేట్స్ కానీ ఇతర షాపింగ్ కాంప్లెక్స్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. తక్కువ వడ్డీతోటి మరి జిల్లా బ్యాంకు ద్వారా లోనింగ్ నాబార్డు సహకారంతో మరి ఇవ్వడం జరుగుతున్నది. 9 జిల్లాల్లో ఇంత లోనింగ్ తెచ్చి ఇచ్చింది ఎవరు లేరు. సరే, మేము బాగా పట్టుబట్టి తీసుకొచ్చినాం. దాదాపు 45 కోట్ల వరకు తీసుకురావడం జరిగింది. అంతటా కూడా నిర్మాణాలు పూర్తవుతున్నాయి, చాలా బ్రహ్మాండంగా అవుతున్నాయి. అంటే దానికి కూడా మళ్ళీ గౌరవ శాసనసభ్యులు ధర్మారెడ్డి గారు అనేక సార్లు ఇక్కడ నిర్మాణం చేయాలి, గోడౌన్స్ చేయాలని, బ్యాంకు కట్టాలని, ఇంకా మీరు బ్యాంకు విషయం చెప్పుకోలేదు. త్వరలో ఈరోజే బ్యాంకు ప్రారంభం ఎమ్మెల్యే గారితో చేసేది ఉండే, ఇక్కడనే బ్యాంకు కూడా వచ్చింది. ఆ బ్యాంకు కూడా చేయాల్సి ఉండే, కాకపోతే ఏంటంటే అది కొంచెం పని ఇంకా కొంచెం పెండింగ్ ఉన్నది. అయితే బ్యాంక్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిన రోజు నుంచే ట్రాన్సాక్షన్స్ నడవాలనేది ఒకటి నిబంధన ఉన్నది కాబట్టి దాని ప్రకారంగా అది ఈ రోజున చేయలేకపోయినా త్వరలో అది కూడా పూర్తి చేస్తాం. మరి మీ అందరికీ అందుబాటులోకి తీసుకొస్తాం. కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో ఆదరణ పెరుగుతోందని, తెలంగాణలో తాము అధికారంలోకి రానున్నామని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఆయన చేపట్టిన ప్రజాదీవన పాదయాత్ర 3వ రోజు కొనసాగుతోంది. పలు డివిజన్లలో పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తూ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. యాత్ర 3వ రోజు కొనసాగుతూ ఉంది. చూస్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఇంట్లోకి బయటకు వచ్చి ఖచ్చితంగా మీతో పాటు ఉన్నాం, మార్పు కోరుకుంటా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వం నడుస్తూ ఉంది, అభివృద్ధి జరగలేదు. కేవలం కొబ్బరికాయలకు శంకుస్థాపనకు మాత్రమే చూపిస్తూ ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి, మాకు పూర్తి అవగాహన ఉంది, రాజకీయ అవగాహన ఉంది, మహిళలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మాయ చేసేటువంటి కథ చేస్తున్నారు తప్ప ఏవి అమలు కావని అంశం మనందరికీ తెలుసు. తప్పకుండా ఈసారి 10 సంవత్సరాలు దోచుకున్నటువంటి ప్రభుత్వాన్ని పక్కన పెట్టాలి. ముఖ్యంగా రామగుండం వెనకబడతా ఉంది, రామగుండం కుచించుకుపోతూ ఉంది. ఇలా నిరుద్యోగం, అదే మాదిరిగా దోపిడీ, ఇలా కొలువుల దోపిడీ, ఇసుక దోపిడీ, బూడిద దోపిడీ, ఈ ప్రాంతంలో మాయమాటలు మోసం చేస్తున్న తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఓపెన్ కాస్ట్ వల్ల ఈ ఊరు బొందలగట్టగా మారింది. మా ఈ కాలువలు కానీ ఇంకేది కానీ అభివృద్ధి, రోడ్లు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు చేయాల్సినటువంటి సమయం కూడా లేదు. తప్పకుండా వీళ్ళకి గుణపాఠం చెప్పాల్సిందని చెప్పి
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక కుటుంబాలు, మరి అదే మాదిరిగా అసంఘటిత కార్మిక కుటుంబాలు, ఇక్కడ ఉన్న మహిళలు, చదువుకున్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా గ్రూప్ పేపర్ లీకేజ్, గ్రూప్ ఎలక్షన్స్ పోస్ట్పోన్ కావడం, వాళ్ళ వయసు పరిమితి దాటిపై కొందరు ఇవాళ జీవితం ఎటువైపు పోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చూస్తున్నటువంటి యువతకు మేము ఇలా భరోసా ఇచ్చి తిరుగుతామంటే ఉదాహరణగా వాళ్ళే భరోసా ఇస్తూ మీరు అధైర్యపడకండి, ఇలా వాళ్ళ దగ్గర డబ్బు, ధనం, మదం, అధికారం ఉందని అహంకారంతో ఇవాళ నాయకులను కొంటున్నారు తప్ప ప్రజలను కొనలేరు, ప్రజలను తక్కువ అంచనా వేయరు. తప్పకుండా ఈసారి మార్పు జరుగుతుంది. మీకు అవకాశం ఇస్తాం. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు ఇప్పటికే 10 సంవత్సరాలు నష్టపోయినాం. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాపాలన పద్ధతులు తీసుకొస్తున్నామని చెప్పి ఖచ్చితంగా ప్రమాణపూర్వకంగా మాటిస్తాం. యువతలో శక్తిని, దేశభక్తిని పెంపొందించేందుకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శౌర్య జాగరణ యాత్రను ప్రారంభించినట్లు బజరంగ్ దళ్ తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి యాదిరెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖండ్లో శౌర్య జాగరణ యాత్రకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెన్నుముక్క లాంటి యువతను సన్మార్గంలో నడిపేందుకు ధార్మిక సంస్థలు కృషి చేస్తున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 14 వరకు సభలు, శోభయాత్రలు చేస్తున్నట్లు తెలిపారు. దేశ రక్షణలో ప్రాణాలను అర్పించిన వీరులను స్మరించుకునేందుకు ఈ పాదయాత్ర చేపట్టామని అన్నారు. ఈ భిన్నత్వంలో ఏకత్వానికి సంకేతంగా ఉన్న భారతదేశం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని అన్నారు. శౌర్య జాగరణ యాత్రలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 354 సభలు, 118 రథయాత్రలు చేస్తున్నట్లు తెలిపారు. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దేశమంతటా కూడా సెప్టెంబర్ 30 తారీఖు నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు శౌర్య జాగరణ యాత్ర జరగబోతున్నాము. అందులో భాగంగానే ఈరోజు గోదావరి కనిలో పెద్ద ఎత్తున యువకులందరూ కూడా బజరంగ దళ ఆధ్వర్యం లోపల ఈ యొక్క శోభయాత్ర, శౌర్య జాగరణ యాత్ర, శౌర్య జాగరణ సభ ఇవన్నీ కూడా చేయబోతున్నాము. కాబట్టి తెలంగాణ నలువైపులో కూడా 354 సభలు, 118 రథయాత్రలు ఇప్పటికే ప్రారంభమైపోయినాయి. రేపు 14వ తేదీ నాడు పెద్ద ఎత్తున అన్ని జిల్లాల లోపల ఈరోజు కార్యక్రమాలు అనేటువంటిది ఉన్నాయి. కాబట్టి యువకుల లోపల శక్తిని, అదేవిధంగా హిందుత్వం లోపల భక్తిని, అదే ఈ హిందుత్వం ఆధారంగానే దేశం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి హిందుత్వం లేకపోతే దేశం యొక్క భవిష్యత్తు లేదు. కాబట్టి హిందుత్వం అంటే ప్రపంచాన్ని ఒకటిగా చేసేటువంటిది. అందుకే అయోధ్యలో రామ జన్మభూమిలో మందిర నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి ఈ రోజు వరకు దేశంలో, ప్రపంచంలో మార్పు కనిపిస్తుంది. రేపు జనవరి 24 నాడు జరిగేటువంటి రామ జన్మభూమిలో ప్రతిష్టా కార్యక్రమం కూడా యావత్ ప్రపంచం నుంచి అన్ని దేశాల యొక్క ప్రధానమంత్రులు, అన్ని మతాల పెద్దలు, దేశం మొత్తం నుంచి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. కాబట్టి రామ మందిర నిర్మాణం అంటే దేశానికి స్వాభిమానానికి సంకేతం. కాబట్టి హిందుత్వం అంటే ప్రపంచాన్ని కలిపేటువంటిది, హిందుత్వం అంటే ప్రపంచ శాంతిని కోరుకునేటువంటిది. ప్రపంచం లోపల ఏదైనా ఒక గొప్ప శక్తి ఉందంటే అది హిందుత్వము. కాబట్టి హిందుత్వాన్ని కాపాడేటువంటి ఒక బాధ్యత హిందుత్వంలో ఉన్న ఒక 5 మానవ హిందువులు, భూమాత, గోమాత, గంగామాత ఈ యొక్క మందిరాన్ని, మన యొక్క ధర్మ గ్రంథాలని కాపాడడానికి 84లో ప్రారంభమైనటువంటి ఒక బజరంగ దళ ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్కు 60 ఏళ్ల సందర్భంగా పెద్ద ఎత్తున ఈ యొక్క శౌర్య జాగరణ యాత్ర జరగబోతుంది. ఈరోజు యువకులందరూ కూడా మరి దీనిలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి జై శ్రీరామ్, జై శ్రీరామ్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇందూరులో ఇటీవల జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పసుపు బోర్డు ప్రకటించిన సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు సాధించిన ఎంపీ ధర్మపురి అరవింద్కి జగిత్యాల జిల్లా మేడ్పల్లిలో పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. మేడ్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద పసుపు చల్లుకుంటూ పటాకులు పేల్చి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ
బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొనికెల నవీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ యాదగిరి బాబు, కౌన్సిలర్ చెట్లపల్లి మీనా తదితరులు పాల్గొన్నారు. బీజేపీ చేయమని రైతులకు ఇచ్చినటువంటి ఏదైతే మాట ఇచ్చిరో ఈరోజు తెలంగాణ రైతు సంక్షేమమే బీజేపీ చేయమని రైతులకు ఇచ్చినటువంటి ఏదైతే మాట ఇచ్చిరో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు రైతులకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క రాష్ట్రంలో పసుపు బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పసుపు బోర్డు ద్వారా రైతులకు పరిశోధనలు చేసి పంట ఉత్పత్తిని పెంచే విధంగా, అదేవిధంగా గిట్టుబాటు ధర కల్పించే విధంగా, అదేవిధంగా రైతులకు ఎప్పటికప్పుడు పంట విషయంలో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన శ్రీ నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల చాలామంది రైతులకు లాభమైంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో పసుపు పంట చాలా ఉంది. ఎందుకంటే స్థిరమైన ఒక రేటు నిర్ణయం చేస్తుంది ఈ పసుపు బోర్డు వల్ల. రైతులకు కూడా చాలా లాభం అవుతుంది దీంతో. ఎందుకంటే మనకు తెలుసు 11,000 నుంచి మొన్నడాక 4,000, 4,500 అమ్ముకున్న రైతులు ఈరోజు ఒక స్థిరమైన 10,000, 11,000 ధర నిర్ణయిస్తుంది పసుపు బోర్డు. ఆ ధర ప్రకారమే ఈరోజు ప్రభుత్వమే ఆ ధరకు కొనుగోలు చేస్తే కనుక రైతులకి చాలా లాభదాయకం ఇది. ఈరోజు మెట్పల్లిలో పసుపు బోర్డు సంబరాలు చేసుకోవడం జరుగుతున్నది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానం, దీని వెనకాల మా ఎంపీ అరవింద్ గారు ధర్మపురి వారి కృషి, ఈ ఉత్తర తెలంగాణలో రైతుల సమస్యలు, ముఖ్యంగా ఈ ప్రాంతము పసుపు పంటకు ప్రఖ్యాతి కాబట్టి వారు పోటీ చేసే క్రమంలో పసుపు బోర్డులకు బాండ్ పేపర్ రాసిచ్చి ఖచ్చితంగా పసుపు బోర్డు రైతులకు ఒక వరంగా మోదీ గారు పసుపు బోర్డు నిర్ణయం చాలా సంతోషం. కరీంనగర్లో ఈ నెల 16 నుండి 18 వరకు రాష్ట్ర స్థాయి యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్, కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు సర్దార్ రవీందర్ సింగ్ తెలిపారు. జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో జిల్లా యోగాసన ఛాంపియన్షిప్ ప్రారంభం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి 10 జిల్లాల నుండి దాదాపు 800 మంది క్రీడాకారులు, అధికారులు హాజరు కానున్నట్లు చెప్పారు. ఇక్కడ ప్రతిభ కనబర్చిన వారిని జాతీయ స్థాయి యోగాసన పోటీల్లో పాల్గొనే తెలంగాణ జట్టుకు ఎంపిక చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోగా అసోసియేషన్ ఉపాధ్యక్షులు కన్నా కృష్ణ, ప్రసాద్, యోగా కోచ్లు కృష్ణయ్య, రామకృష్ణ, మల్లేశ్వరి, సాగర్, ఉదయ్ కిరణ్, ఆనంద్ కిషోర్, ప్రియాంక, ప్రవీణ, కోటేశ్వరరావు, రాజశేఖర్, రాజమౌళి, శకుంతల, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు ఆరోగ్యం వస్తుంటే ఇప్పుడు ఆటలలో చేర్చబడింది. దానికి మన ఇస్తే గారే ఇండియాలో డిపెండ్ చేసి ఈరోజు ఎప్పటికీ నిర్మాణం స్పోర్ట్స్ వస్తేనే
మీకు ఒక నమ్మకం ఉండాలి. రెండోది ఉద్యోగస్తులు కూడా అన్ని విధాలుగా లాభం జరుగుతుంది. ఉద్యోగ కర్మ సంఘటన విషయంలో యువక యువక చేయాలి సంప్రదాయ సంప్రదాయాన్ని విపరీతమైన చిన్నప్పటికే దగ్గర మీ అందరూ కూడా కనిపిస్తున్నారు. ఎవరైతే పాఠశాల ఈ జిల్లాస్థాయి యొక్క పూర్తిగా పాల్గొన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో జనసేన పార్టీ నకిరేకల్, కోదాడ, మునుగోడు, హుజూర్నగర్ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తుందని నకిరేకల్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకుపల్లి రామలింగయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలో పార్టీ సీనియర్ నాయకుడు వెంకట్, వైస్ ప్రెసిడెంట్ రాంబాబు ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో జనసేన జెండా ఎగిరే దిశగా ప్రతి ఒక్కరూ సైనికులంతా కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రెండు చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం. ఏదైతే జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక కంకరం కట్టుకొని మరి అలా జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒక భరోసా ఉండే విధంగా మరి అలా ఉండాలని చెప్పేసి మరి నల్గొండ జిల్లాలో మరి ఏదైతే మన నల్గొండ జిల్లాలో మరి కాంపల్లి వెంకట్ గారు వారి ఆధ్వర్యంలో, మరి రాంబాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ జనసేన పార్టీ విస్తృత సమావేశంతో పాటు మరి కిట్ల పంపిణీ కార్యక్రమం మరి మొదలుపెట్టారు. దీనికి ముఖ్య అతిథిగా నా పేరు చెరుకుపల్లి రామలింగం, నగరకల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి. మరి నన్ను కూడా ఆహ్వానించినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరియు మేకల సతీష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి అలా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా మొన్ననే కూడా మేము అన్ని కూడా కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాలు తిరగడానికి కూడా మేము కూడా సిద్ధపడున్నాం. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేసినప్పుడు కూడా ఒక జన సైనికులు కూడా మరి అందరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు విస్తృత సమావేశంలో జరుగుతున్నటువంటి రాబోయే ఎన్నికలలో కూడా మరి రేపు అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చిండో మనకు మరి ఆదేశాలకు అనుగుణంగా మరి అలా జనసేన పార్టీ అభిమానులు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్క అభిమానికి నేను తెలియజేస్తున్నా. ఇదే నల్గొండ జిల్లా నుండి నగరకల్ నియోజకవర్గం నుంచి నేను ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నా ఒక్క మాట, అభిమానులని చెప్పుకుంటే కాదు మనం ఇలా అభిమానాన్ని మరి బ్యాలెట్ బాక్స్ తో తీసుకొచ్చినప్పుడే మనం నిజమైన అభిమానిగా మనం ఇలా ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి నగరకల్ నియోజకవర్గం, అదే విధంగా కోదాడ నియోజకవర్గం, మునుగోడు నియోజకవర్గం, నాది నగరకల్ నియోజకవర్గం, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి 4 నియోజకవర్గాలుగా మరి ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి మనకు మార్చి 14, 2014లో ఏదైతే మన జనసేన పార్టీ అధినేత గారు మనకు పార్టీ పెట్టిండు మరి అభిమానం అని చెప్పుకునే సమయం 10 సంవత్సరాలకి ఇలా మీకు బ్యాలెట్ బాక్స్కు పని చెప్పే విధంగా మరి అలా వచ్చింది మీ అభిమానులందరికీ కూడా మరి అలా మనం ఎందుకు వెనకాడేది ఇంతమంది సైన్యాన్ని పెట్టుకొని మరి అలా పవన్ కళ్యాణ్ గారికి మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంది? మీ అభిమానులు మీరు తలుచుకుంటే ఈ 4 నియోజకవర్గాలు కూడా నల్లగొండలో మరి అలా ఉవ్వెత్తున మరి పోటీ చేసేటువంటి తత్వం మనకు ఉన్నది. మనం ఎందుకు మనం వెనకడ చేయాలి? మరి అందరూ కూడా మీ అభిమానులు అందరూ తలుచుకుంటే ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4 అసెంబ్లీలు మరి అసెంబ్లీలో కూర్చోబెట్టే విధంగా కూడా మీరు అందరూ కూడా రేపు ఓట్లు వేసి మరి ఏదైతే గాజు గ్లాస్ గుర్తుందో మనది ఆ గాజు గ్లాస్ గుర్తుపై మనం ఓటు వేసి మీరందరూ కూడా ఈ గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేస్తారని చెప్పేసి సందర్భంగా మరొకసారి కోరుకుంటా ఉన్నాం. మనం అభిమానులు ఎక్కడ కూడా తగ్గేది లేదు. రేపు రాబోయే రోజులు త్వరలో మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం విఎస్ లక్ష్మీపురంలో బుర్రాజు లింగన్నకు చెందిన దారి బావి వివాదంలో రూరల్ ఎస్ఐ రామ్ చరణ్ వేధింపులు ఎక్కువయ్యాయని బాధితుడి భార్య ఆవేదన వ్యక్తం చేశారు. పదే స్టేషన్కు పిలిపించుకొని నానా బూతులు తిడుతూ కొడుతున్నారని ఆరోపించింది. వివాదంలో ఉన్న సమస్యను పరిష్కరిస్తాను తెలిపింది. తెలంగాణ ఉద్యమకారుడైన లింగయ్యపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని ఎస్ఐ బెదిరిస్తున్నారని ఆరోపించింది. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నప్పటికీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంబేద్కర్ విగ్రహం ముందు కుటుంబ సభ్యులతో కలిసి నిరసన తెలిపింది. ఎస్పీ డీఎస్పీ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో తమ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటున్నామని బాధితులు హెచ్చరించారు.
భూమి పైన అక్రమంగా ఒక 4-5 సార్లు వచ్చి కొట్టినందుకు ఆగడాలు ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నా కూడా బేషరతుగా నాకే సంబంధం లేదని అంటున్న రామ్ చరణ్ ఎస్ఐ గారు ఆగడాలు నశించాలి. 18లో మా పక్కన ఉండవలనట్టు భూమి తీసుకున్నాం. దాదాపు 6-7 సంవత్సరాలు అవుతున్నది. కానీ దానికి మహిబాద్ రూరల్ ఎస్ఐ గారు వచ్చి దాంట్లో మహిబాద్ రూరల్ ఎస్ఐ రామ్ చరణ్ వచ్చి ఒక 4-5 సార్లు మా విలేజ్కి వచ్చి మా ల్యాండ్ పైకి వచ్చి దాని విషయంలో నాకు రిజిస్ట్రేషన్ తోటి హద్దులతోటి నాకు భూమి ఉన్నది, ఈ హద్దులలో ఎవరు పోవద్దు అని చెప్తే నీకు ఆ హద్దులతోటి మాకు సంబంధం లేదు, నీకు రిజిస్ట్రేషన్ అయిన భూమితో కూడా ఒక గ్రూప్ 2 ఆఫీసరు చేసిన రిజిస్ట్రేషన్ కూడా మాకు చెల్లది అని అంటే ఏది ఎంఆర్ఓ గారు ఇచ్చిన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన పట్టా పాస్బుక్ కూడా మేము చూపెట్టినాం. అయినా కూడా ధరణి పాస్పోర్ట్ కూడా ఆయనకు చెల్లెదాట. రెండోది అదే కాదని చెప్పేసి మూడోది మేము ఇంజెక్షన్ ఆర్డర్కి పోయినాం. ఇంజెక్షన్ ఆర్డర్కి పోయినాక కూడా ఏమన్నాడంటే ఇంజెక్షన్ ఆర్డర్కు కొన్ని డబ్బులు అవుతాయి, అల్లించి దారిపోతే నీకు 2 లక్షలు నష్టం అవుతుంది, కాబట్టి ఏమన్నా ఉంటే మాకు ఆ 2 లక్షలు ఇయ్యి మేము దారి సెట్ చేస్తామని చెప్పేసి అనుకొని వచ్చి నన్ను ఒక 4-5 సార్లు నన్ను మా భార్యని పిలిపించుకొని ఆడ కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో హింసించి నన్ను మా భార్యని ఎట్లా పడితే అట్లా తిట్టి నన్ను కొట్టి మా భార్య ముందు, మరియు మా భార్య ఒకనాడు లేకున్నా కూడా అదే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి 26వ తారీఖు నాడు మంగళవారం రోజున కూర్చోబెట్టి కొట్టడం జరిగినది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉద్యమ నినాదాలను నిజం చేస్తున్న కేసీఆర్ సర్కార్. ప్రణాళికా సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడి. మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధికే చేపారోయ పిల్లల పంపిణీ. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యం. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ స్పష్టీకరణ. రైతులకు రక్షణ కవచంలో ముఖ్యమంత్రి కేసీఆర్. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్య. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.